తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న భారతీయ ధర్మ పరిషత్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు పాలచర్ల నాగేంద్ర చౌదరిని ఆదర్శ రైతు అవార్డుతో ఘనంగా సన్మానించారు. ప్రకృతి వ్యవసాయం మార్కెటింగ్ ఎంటీ అబ్బులు జి ఉమాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మల్లవరం సర్పంచ్ విడుదల లక్ష్మి అర్జునరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగేంద్ర చౌదరి మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఇక్కడ పూర్తిగా సేంద్రియ విధానంలోనే పంటలు సాగు చేస్తున్నానని తెలిపారు. వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామన్నారు. ఎక్కడ పామాయిల్ తోటలో కానీ మామిడి తోటలో కానీ ఎక్కడ వచ్చి కెమికల్ వాడలేదండి. ప్రతి దిక్కున కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. మేము మా ఇంటికాడ మేము కషాయం తయారు చేసుకుంటాం. పురుగు పెట్టిందంటే కషాయం తయారు చేస్తాం. రోజు రావడానికి కషాయం తయారు చేసుకుంటాం. ఈ కషాయం ద్వారా కూడా మేము ఎక్కడ కూడా పురుగు పట్టకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. గత 3.5 సంవత్సరాల బట్టి కూడా ఈ పచ్చి రొట్టె కూడా మా దిక్కుల్లో కూడా మేము విత్తనాలు తీసుకుని పచ్చి రొట్టె వేయడం జరుగుతుంది. ఈ పచ్చి రొట్టె వేయడం వల్ల కూడా ఎక్కడ కూడా భూమిలోని మన సౌడ్ అనేది లేకుండా భూమి సారాంశం బాగుంది. భూమిలో అన్ని రకాలుగా భూమికి బలం చేకూరుతుంది. ఇదే విధంగా మేము ఆవు పెరుగు ద్వారా ఆవు మూతం ద్వారా కూడా ఈ మామిడి తోటకి జీడి మామిడి తోటకి గ్రోత్ పెంచుకొని మేము ఈ కొట్టడం వల్ల గ్రోత్ కూడా బాగా పెరుగుతుంది, పూత నిలబడుతుంది, కాయ కూడా బాగా వస్తుంది. అలాగే ప్రతిదీ కూడా మేము ఏం చేసినా వీళ్ళ సలహా ఈ టీం సలహా తీసుకుని వీళ్ళ ద్వారా కూడా అన్ని రకాలుగా మేము అన్ని తయారు చేసుకుని ఎరువులంతా కూడా మా తోటలకు అన్నింటికి ఉపయోగిస్తున్నాము. ప్రస్తుతానికి ఈ సంవత్సరం కూడా మామిడి తోట ఇంత గాలితో వేసినా సరే మామిడి తోట కూడా బాగానే ఉంది. ఎక్కడ కూడా పూత రాలకుండా ఈ ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల పిండి బాగా నిలబడింది, కాయ కూడా గ్రోత్ బాగుంది. ఇప్పటి వరకు ఎక్కడ ఏ కాయ కూడా పురుగు పట్టలేదు. దీనికి కూడా కంటిన్యూ ఈ ప్రకృతి వ్యవసాయమే కొనసాగిస్తాను. ఇక్కడి నుంచి కూడా మా అన్ని దిక్కుల్లో కూడా మా తోటలు అన్నింటిలో కూడా ఈ ప్రకృతి వ్యవసాయం మొత్తం అలవాటు చేస్తే అన్ని దిక్కుల్లో కూడా ప్రకృతి వ్యవసాయం ద్వారానే వ్యవసాయం చేస్తానని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను.